ప్రజల నుంచి అర్జీల రూపంలో వచ్చే సమస్యల పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యతగా నిర్దేశించుకుని అందుకు తగిన విధంగా ప్రణాళికతో పనిచేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు శాంతినగర్లోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు వ్యక్తిగత సామాజిక సమస్యల పరిష్కారం కోరుతూ ఎంపీకి అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల వినతుల రూపంలో తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను 70% పైగా పరిష్కరిస్తున్నామని, మిగిలిన సమస్యలు భూ వివాదాలకు సంబంధించిన అంశాలు కావడంతో జాప్యం జరుగుతుందని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల కోసం ఢిల్లీ వెళ్లిన సందర్భాల్లో తన కార్యాలయంలో నేరుగా వినతులు తీసుకునేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. కంపల్సరీ ఈ పార్లమెంట్ సెషన్స్ లో ప్రైమ్ మినిస్టర్ గారితో టైం తీసుకొని మినిస్టర్ గారితో టైం తీసుకొని ఆ రోజు పోతాను. ఆ రోజు నేను పోయేటప్పుడు మీరందరూ మీరు పామ్ ఆయిల్ రైతులు సెక్రటరీలు అయినా కానీ అందరూ కూడా ఒకసారి వస్తే నేను కూడా మీకు ఇంటిమేషన్ ఇస్తాను. వస్తే ఒకసారి కూర్చొని మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో సాధించుకున్నాను. ఎందుకంటే తప్పులేదు, మన పామ్ ఆయిల్ రైతుల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలంటే వాళ్ళకి రేట్ వస్తేనే చాలా మంది పామ్ ఆయిల్ పండించేది ఇది ఉంటుంది. అది కూడా మేము చూస్తున్నాం, కంపల్సరీ చేస్తామని మేము అందరికి తెలుపుతున్నాం. కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు డిసిషన్స్ తీసుకునేటప్పుడు ఫాస్ట్ గా తీసేసుకున్నారు. మన డిసిషన్స్కి వచ్చేటప్పుడు టైం పడుతుంది. కొంచెం నాకు టైం ఇవ్వండి, నేను చేసి పెడతాను. కొంచెం నేను టైము పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, మినిస్టర్లు అందరూ ఒకటే ప్లేస్లో ఉంటారు కాబట్టి పని కూడా అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇవాళ నేను అగ్రికల్చర్ మినిస్టర్ కలుస్తే కామర్స్ మినిస్టర్ ఉండరు, కామర్స్ మినిస్టర్ కలిస్తే ప్రైమ్ మినిస్టర్ గారు ఉండరు. ఈ ముగ్గురు ఒకే రోజు అక్కడ ఉంటే ఇమీడియట్గా పని అనేది ఈజీగా ఉంటుంది.